అయ్యో, అసలు ఊరుకునేదే కాదు. కేదార్ వాళ్ళ నాన్నతో కలిసి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాడు. అందుకే ఎవరు లేవక ముందే వచ్చాడు. ఫంక్షన్ తర్వాత తనకి చెప్పుకోవడానికి కష్టం వస్తే నిలబడ్డానికి ఒక ఫ్యామిలీ ఉంటుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తన. కానీ మావయ్య గారికి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. నిజం చెప్పాలనుకున్నది నలుగురికి తెలియడానికి జగదాత్రి. 4 గోడల మధ్య ఉన్న మనకి నిజమేంటో ఎప్పుడో తెలిసింది కదా. నలుగురిలో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేదార్కి కుటుంబం ఎప్పుడు తోడుగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ అమ్మా కౌశికి. గుడ్ మార్నింగ్ అమ్మా జగదాత్రి. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. ఏంటి బాబాయ్, నైట్ నేను గుడ్ నైట్ చెప్పినప్పటికీ ఇప్పుడు మీరు గుడ్ మార్నింగ్ చెప్పే టైంకి మీలో చాలా చేంజెస్ వచ్చాయి. నిన్న రాత్రి ఇలా వీల్ చైర్లో ఉండడం నచ్చడం లేదని చాలా బాధపడ్డారు కదా. ఇప్పుడేంటి హ్యాపీగా కనిపిస్తున్నారు? అంతా కేదార్ వాళ్ళేనమ్మా. నాకు కూడా తెలియకుండానే నా మూడ్ని మార్చేశాడు. ఎప్పటికీ ఇలానే ఉండిపోతానేమో అన్న భయం నుంచి నాకు నయమవుతుంది అనే నమ్మకాన్నిచ్చాడు. వీడితో ఉంటే ఎవ్వరూ బాధగా ఉండలేరమ్మా. వీడు ఉండనివ్వడు. అమ్మ జగదాత్రి, వీడు మావాడని చెప్పడం కాదు గాని నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. కరెక్టే మావయ్య గారు, నేను నిజంగా అదృష్టవంతురాల్ని. అవును బాబాయ్, కేదార్ ఏం చెప్పి మిమ్మల్ని అంతగా నవ్విస్తున్నాడు? అదే వీళ్ళ కాలేజీ విషయాలమ్మా. జగదాత్రి కాలేజీలో ఎంత రౌడీయో చెప్తున్నాడు. ఓ కేదార్, అవన్నీ నువ్వు మావయ్య గారికి చెప్తున్నావా? అది జగదాత్రి, నువ్వు రౌడీవా? కేదార్ నాకు కూడా చెప్పలేదే విషయం. ఏ, వద్దు, నువ్వు వద్దు దినా, ప్లీజ్ వద్దు. లాగి పెట్టి కేదార్, కొట్టుడు నువ్వు కొట్టాడు. మాట్లాడు. ఆగమ్మా. వద్దు దినా, కేదార్, ప్లీజ్ నువ్వు వద్దు చెప్పు. దినా. చూసారత్తయ్య, అప్పుడే విషయం మావాడు వరకు వచ్చింది. వాళ్ళంతా ఒక కుటుంబం, మనం బయటోళ్ళలాగా ఉండా మమ్మీ. నువ్వు భయపడిన పని నేనెందుకు చేయలేదా అని ఇప్పుడు బాధపడుతున్నాను నిషి. వద్దపోడా, కొట్టే దెబ్బ గట్టిగా ఉండాలి గాని కొట్టిన నేరం మన మీద పడకూడదు. మనం ఇట్ట ఆలోచన లేకుండా ఆవేశపడతా ఉండాం కాబట్టే కౌశికి మీ నాయనకి అంత చులకనైపోతా ఉండాము. నువ్వు చెప్పు కేదార్. మీరు ఆగండి వదినా. కేదార్, అవును యువరాజ్, వాళ్ళ మధ్య దూరం పెంచాలంటే కలవనివ్వకపోతే చాలు. దానికి నువ్వు నేరస్తుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు సొంత మనుషులో ఎవరు పరాయి వాళ్ళో అందరికీ గుర్తు చేస్తానమ్మీ. నిజంగా దాత్రి రౌడీ అక్క. యో కేదారు, ఏం చేస్తా ఉండావు? ఏం లేదు పిన్ని. నాన్న రేయ్, మా నాన్నని బయటికి ఎందుకు తీసుకొచ్చావు? రూమ్ లోనే ఉండడం మావయ్య గారికి మంచిది కాదు యువరాజ్. ఇలా బయటికి వచ్చి అందరితో కలిసి ఉంటేనే కదా. కలిపేసుకోవచ్చు, మావయ్యని మాటలతో మాయ చేయొచ్చు. మీరు ఈ ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవచ్చు. అంతే కదా మీ ప్లాన్? నిషి, మావయ్య గారికి ఆరోగ్యం బాలేదు. కొంచెం ముందు వెనకాల ఆలోచించి మాట్లాడు. ఇలాంటి టైంలో నాన్నకి స్ట్రెస్ పెంచకూడదు నిషిక. ప్లీజ్ మీరు గొడవ పడకండి. అంటే ఏందబ్బే, ఈ ఇంట్లో మేమెప్పుడు గొడవ పడుతూ ఉంటామా? మేము గయ్యాలి మనుషులమని చెప్తా ఉండవా?
అబ్బా ఎన్నాళ్ళకి నిజాన్ని ఒప్పుకున్నావే. అమ్మా కౌశికి, ఇవాల్టి డేట్ నోట్ చేసి పెట్టుకో. ప్రతి ఇయరు మీ పిన్ని నిజం ఒప్పుకున్న యానివర్సరీ చేద్దాం. ఏంది కిండల్గా ఉండదా? నేను మీ మంచి కోసం చెప్తా ఉంటే నువ్వు మా మీదనే జోకులు వేస్తా ఉండవా? మేం చేసింది కూడా మావయ్య గారి మంచి కోసమే కదా అత్తయ్య గారు. అయినా ఫ్రెష్ ఎయిర్ తగిలితే మావయ్య గారికి మంచిదని డాక్టర్ గారికి చెప్పారు. అదే డాక్టర్ కొన్ని రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమని కూడా చెప్పారు. అసలే స్పెయిన్కి ఇంజురీ అయింది. మీరిలా ఆయన్ని బయటికి తీసుకొచ్చి కూర్చోబెడితే మావయ్య గారికి ఏదైనా జరిగితే? అయినా మా నాన్నను చూసుకోవడానికి ఇంట్లో నేను, మా అమ్మ, నా భార్య, మా అక్క ఉన్నారు. నువ్వెందుకురా మా నాన్నని బయటికి తీసుకొచ్చావు? మా నాన్నని ఎప్పుడు ఎక్కడ ఎలా చూసుకోవాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే మర్యాదగా ఉండదురా. అది కాదు యువరాజ్. ఛాయ్! మాటలతో చెప్తే అర్థం చేసుకో కేదార్. చేతల్లో చెప్పే వరకు తెచ్చుకోకు. మా నాన్నను చూసుకునే రైట్ నీకు లేదు. రా నాన్న. యువరాజ్ 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 ఏంటి రైట్ లేదా? ఎవరికిరా ఎవరికిరా అర్హత లేదని మాట్లాడుతున్నావు? మావయ్య మావయ్యనే మాట్లాడుతున్నానమ్మా. ఇంట్లో అందరికీ నిజం తెలుసు, కానీ ఏమీ తెలియనట్టు ఉంటాం, అర్థం కానట్టు ప్రవర్తిస్తుంటాం. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక తప్పు లేని వీళ్ళని, ఏ తప్పు చెయ్యని వీళ్ళని బాధ పెడుతున్నామని తెలిసినా కూడా ఊరుకుంటున్నాను. కానీ ఇవాళ జరిగిన దాంట్లో కేదార్ తప్పు లేదు. నేను ఇంట్లో ఉండలేక, ఆ 4 గోడల్ని చూడలేక ఇబ్బంది పడుతూ ఉంటే కళ్ళ ముందున్న మీ ఎవ్వరికీ అర్థం కాని ఇబ్బంది కేదార్కి అర్థమై నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అన్నీ అనుకున్నట్టు జరుగుంటే ఇవాళ నీకు అర్హత ఏంటని కేదార్ని అడిగే అవకాశం కూడా నీకుండేది కాదు యువరాజ్. కేదార్, నన్ను లోపలికి తీసుకెళ్ళా.